హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మార్నింగ్ కిచెన్లో కంప్లీట్ అయిందండి పనంతా. తర్వాత బాల్కనీలోకి వచ్చి కొంచెం వీడియో తీసుకున్నాను. బయటంతా మూడిగా, క్లైమేట్ చాలా చల్లగా ఉంది, వర్షం పడేలాగుంది అంటున్నారు వర్షాలు అని. ఇక ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదా. నేను ఇంటి ముందు రెగ్యులర్గా వేసే ముగ్గుల కంటే కొంచెం పెద్ద ముగ్గులు వేసుకుంటాను. ముగ్గు అది వేసుకున్నానండి. ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక ఫ్రెష్ అప్ అయ్యే ముందు ఏంటంటే కిచెన్లో ఈ హోల్డర్ ఉంది కదా, ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. రెగ్యులర్గా పనులే సరిపోతాయి, కానీ టైం దొరికినప్పుడు చిన్నవే కదా అని నేను లైట్ తీసుకోను. దుమ్ము కనిపించింది అంటే తీసుకొని క్లీన్ చేసేసి పెట్టేస్తాను. ఎంత 2-3 మినిట్సే పడుతుంది అంతే కదా. బట్ అలాగే వదిలేసామనుకోండి, చూసారు కదా బూజు దుమ్ము. అందుకే చెక్ చేసుకొని 10 డేస్కో ఎప్పుడో ఇక నాకు అలా టైం దొరికినప్పుడు చూసుకొని క్లీన్ చేసేస్తాను. ఇంట్లో అన్నీ అంతేనండి, మిక్సీలు అయినా అంతే, చూసుకొని క్లీన్ చేసేస్తాను. ఏదైనా చట్నీ అలా పడిందనుకోండి వెంటనే టిష్యూస్తో క్లీన్ చేసేస్తాను. ఎప్పుడు చూసినా మన ఐటమ్స్ చాలా నీట్గా కొత్తగా మెరిసిపోతాయి. వీటికంటూ సపరేట్గా మనం టైం కేటాయించాల్సిన అవసరం లేదు. తిరుగుతూ ఉంటాం కదా, చూసిన వెంటనే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను స్నానానికి వెళ్ళే ముందు ఏంటంటే మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటాను, ఇల్లు నీట్గా ఉందా లేదా అని. ఫ్రిడ్జ్లో ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ముందు రోజు పెట్టినవి కానీ లేకపోతే ఏదైనా వెజిటేబుల్ చెడిపోయినా అవి పడేసి క్లీన్ చేసేసుకునే అలవాటు ఉందన్నమాట నాకు. అలాగే మిల్క్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ముందు రోజు నైట్. అది కాకుండా మర్చిపోయి ఇంకో ప్యాకెట్ కట్ చేసి పోస్తూ ఉంటాను. అలాంటప్పుడు కూడా మిల్క్ ఏమైనా మిగిలినవి ఉంటే బయట తీసి పెట్టుకుంటాను. అండి, రోజంతా కూడా గోరువెచ్చని వాటరే తాగుతాను. రీజన్ ఏంటంటే మనకు అస్సలు పట్టుండదు అనమాట ఇలా వేడి నీళ్ళు తాగుతూ ఉంటే. చాలా వరకు నచ్చదు చాలా మందికి వేడి నీళ్ళు తాగడం, కానీ అలవాటు చేసుకున్నాం అనుకోండి మళ్ళీ కూల్ వాటర్, నార్మల్ వాటర్ తాగడానికి అస్సలు ఇష్టపడము. చాలా మంచిది. హోటల్స్కి వెళ్ళినా కూడా బయట ఫుడ్ తింటూ ఉంటాం కదా, వాళ్ళని అడిగితే హాట్ వాటర్ ఇస్తారు. ఆ వాటర్ తాగితే చాలా మంచిది. నేనంతే వేడి నీళ్ళు తాగుతూ ఉంటాను. అండ్ నైట్ చపాతీ చేస్తాను కదా డిన్నర్ కోసము, చపాతీలు ఉన్నాయి. అలాగే మిల్క్ చపాతీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో తింటున్నాను. అండ్ 10 o'clockకి ఫ్రూట్ కంపల్సరీ. నేను ఏ విధంగా వెయిట్ మెయింటైన్ చేస్తాను ఏంటి అనేది బ్లాగ్లోనే మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇవన్నీ నేను నా కోసం ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి చూపిస్తున్నాను అంతే. మిల్క్ కాగబెట్టాను కదా, చపాతీలు చిన్న ముక్కలుగా వేసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం అదే తినేద్దాం అనుకుంటున్నాను. సో పాలు బాగా వేడిగా ఉన్నాయి అని చెప్పి ఆ లోపు మిషన్ కూడా అయింది, బట్టలు వేసున్నాను. పిల్లలు వెళ్ళిపోగానే చేసే పనే నేను. సో బట్టలు అయిపోయాయి అని చెప్పి అవి కూడా ఆరేసాను. ఆల్మోస్ట్ 9 o'clock వరకల్లా నాకు ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేసి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఇక మధ్యలో పూజ అలా ఉంటుంది కదా, పూజ కంప్లీట్ చేసుకొని అప్పుడు 10 o'clock అయింది కాబట్టి ఫ్రూట్, జాంకాయ ఒకటి మొత్తం నేను తినలేను, సో 2 పీసులు అయితే కట్ చేసుకున్నాను. ఇంకొక 2 ధనుష్కి ఇస్తాను. ధనుష్ ఈరోజు ఇంట్లోనే ఉన్నాడనమాట. ఒకరోజు టెడ్డీకి ఎగ్జామ్ ఉంటే ఒకరోజు ధనుష్కి ఎగ్జామ్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో రసము ఎలా చేస్తారు ఏంటి అని చూపించమన్నారు కదా, ఆ వీడియో కంటిన్యూటీ అనమాట. నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ ఇది. ముందు రోజు నైట్ ఏంటంటే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. సో ఇప్పుడు బెండకాయ ఫ్రై అలాగే రసం చేస్తున్నాను. రసం రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను, నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అని. ఎందుకండి 4 ముక్కలుగైనా ఇలా 2 ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు. ఉడకబెట్టేసి మళ్ళీ టమాటాలని తీసేస్తాం కాబట్టి పర్లేదు. ఇలా ఇప్పుడు ఇందులోకి వాటర్,
ఇందులోకి చింతపండు అండి, వాటర్, ఇలా టమాటోలు కొంచెం చింతపండు వేసుకున్నాను కదా, సాల్ట్ వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకొని టమాటోలు ఉడికే వరకు ఉడకనివ్వాలి. టమాటోలతో పాటు చింతపండు కూడా వేసేసుకుంటే ఇలా ఉడికిపోతుందండి. మనము రసం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అలా ఉడికాయి, పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత జ్యూస్ తీయొచ్చు అని. వన్ సైడ్ అయితే బెండకాయలు ఫ్రై చేసుకుంటున్నానండి. బెండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. డిష్ అవుట్ అయితే చేసుకుంటున్నాను. ఇవేంటంటే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన వెంటనే వెజల్స్ వాష్ చేసేస్తాను. సో ఈజీగా ఉంటుంది. షింక్లో గిన్నెలు లేకుండా ఎప్పుడు మన కిచెన్ నీట్గా ఉంటుంది, షింక్ కూడా ఖాళీగా ఉంటుంది. చూసారుగా ఫ్రై ఈ విధంగా చేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇలా జ్యూస్ తీసుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది అన్నమాట. సో పక్కనైతే పెట్టుకున్నాను. కొంచెం వాటరే వేసుకున్నానండి. కొంచెం థిక్గా ఉంటేనే రసం బాగుంటుంది. మరి వాటరీగా అయితే టేస్ట్ ఉండదు. సో ఇందులో ఉన్న పిప్పి అంతా తీసేస్తున్నాను. చింతపండు రసం కూడా బాగా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. నేను మధ్యాహ్నం లంచ్లోకి మాత్రమే చేస్తున్నాను కదా, అందుకని ఎక్కువ క్వాంటిటీ ఏం చేయట్లేదు. రసము బెండకాయ ఫ్రై కదా, నైట్ ఎప్పుడైనా చపాతీలు దోశ కానీ అలా చేస్తాను. ఈరోజు ఏం రెసిపీ చేస్తాను ఏంటి అనేది చూస్తూ ఉండండి నైట్ డిన్నర్లోకి. దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇదిగోండి రసం అయితే పెట్టేసుకున్నాను. పులుసు తీసుకొని ఇందులోకి కొంచెం సరిపడా సాల్ట్, అలాగే వెల్లుల్లి అండ్ కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, అలాగే కారం అండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకోండి, టేస్ట్ మారిపోతుంది. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇది మిరియాల పొడి, ఇది వేయించిన జీలకర్ర పౌడర్, రసం పౌడర్ అండి. ఒక్కసారి మొత్తం కలిపేసుకొని బాగా తెరలనివ్వాలి ఒక 10 నిమిషాలు. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను తెరలిన తర్వాత. రసంలోకి పోపు పెడుతున్నానండి. చిన్న కడాయి పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ సరిపోతుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుంటాము. అండ్ ఆవాలు, ఉన్నాయి కదా, ఇందులోకి ఎండుమిర్చి అండి ఒక 4 వేసుకున్నాను. కొంచెం కారం తగ్గించాం కాబట్టి అండ్ ఈ ఎండుమిర్చితోనే కారము సరిపోతుంది. పోపు రెడీ అయింది కదండి, కొంచెం పక్కన పెడతాను. కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి వేసేసుకుంటా, లేకపోతే చిప్పట అని మొత్తం చిందుతుంది రసము. ఇది మాత్రం ఇంకొక 5 మినిట్స్ పాటు మరగాలి. ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఇందులో ఉన్న కారమే సరిపోతుంది. అందులో మనం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర
మిరియాల పొడి లేదు అంటే మిరియాలు వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్నా ఓకే, లేకపోతే కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నా కూడా భలే టేస్టీగా ఉంటుంది. అండ్ మీ దగ్గర రసం పౌడర్ లేదు అంటే నేను చూపించాను కదా జీలకర్ర వేయించిన పౌడరు, అలాగే కొంచెం ఇక మిరియాల పొడి కూడా వేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక రసం పౌడర్ లేకపోయినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు ఇందులో వేసేసుకుంటున్నాను. 1 మినిట్ ఆపేసి ఇదిగోండి ఇలా పెట్టేస్తే పైకి చిందకుండా ఉంటుంది. ఇలా ఒక్కసారి కలిపేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ పాటు రసం మరగాలి. రసము ఒక 5 మినిట్స్ పాటు బాగా మరగాలండి. నేను ఇలా కొంచెం థిక్గానే ఉంచుకుంటాను రసము. ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు రసంలో ఉడికితే ఎంత టేస్టో, అలాగే హెల్త్కి చాలా మంచిది కదా. కొంచెం వెల్లుల్లిపాయలు నేను రెసిపీస్లో ఎక్కువ వేసుకుంటాను. ఫ్రైలో వేసుకున్నాను, అలాగే దీంట్లో కూడా వేసుకున్నాను కదా. కొంచెం షుగర్ వేసుకుంటున్నానండి, టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది. చూసారా, ఇంతే చాలు. లేదంటే కొంచెం బెల్లమైన, మనము పులుసు వేసుకున్నప్పుడు కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనిచ్చేసి ఆపిన తర్వాత చూపిస్తా మీకు. ఇదిగోండి 10 మినిట్స్ పాటు మరిగించుకున్నాం కదా. ఫైనల్గా రసం అనేది ఆపేసుకుంటాను. ఇంతేనండి, చాలా ఈజీ. రసం రెడీ అయింది కదా, డిష్ అవుట్ చేసుకుంటున్నాను. వండిన వెంటనే ఇలా డిష్ అవుట్ చేసేసుకుంటానండి. ఇక ఫస్ట్ నుంచి అలవాటు నాకు అలాగా. ఈ బౌల్స్ అన్ని హోమ్ సెంటర్లో తీసుకున్నాను, నాకు బాగా యూజ్ అవుతున్నాయండి. రసము ఓన్లీ ఇప్పుడు నేను మధ్యాహ్నం కోసమే చేస్తున్నాను అనమాట, లంచ్లోకి. డిన్నర్లోకి ఎలాగో మేము చపాతీ కర్రీ లేకపోతే ఇడ్లీ దోశ అలాగే తింటాం కాబట్టి రైస్ ఐటమ్స్ తినము నైట్ డిన్నర్లోకి. చూడండి, రసం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కప్పులో సూప్ లాగా కూడా తాగేయచ్చు. సూపర్ ఎమ్మీ అనమాట అసలు. లంచ్ అయితే 12:30-1 మధ్యలో తినేస్తాను. వీడియో తీసుకుంటూ వంట చేసేటప్పుడు కొంచెం లేట్ అయిద్ది. ఆఫ్టర్నూన్ వచ్చేసారు ఇంటికి, హాఫ్ డేస్ కదా. సో ఇప్పుడైతే పిల్లలకు పెట్టి నేను కూడా లంచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీడియో కూడా 1 o'clock అలా వదులుతున్నాను కదా. వీడియో కూడా ఒకసారి రిలీజ్ చేసి అప్పుడు లంచ్ తినేస్తున్నాను ఇప్పుడు. బట్ టైం టు టైం తినడానికే ట్రై చేస్తాను ఎప్పుడైనా. ఫ్రై వేసుకొని రైస్ అండ్ అలాగే రసం. మనం లంచ్ చేసేటప్పుడు డైనింగ్ టేబుల్స్ కానీ సోఫాలు కానీ అవాయిడ్ చేసి కింద కూర్చొని తినడం వల్ల చాలా మంచిది. నుంచి కూడా ఇంకా అదే అలవాటు, కింద కూర్చొనే పనులు చేసుకుంటాను. మీరు చూస్తూనే ఉంటారు కదా నా వీడియోస్లో. అలాగే మధ్యాహ్నం టైం పడుకోకుండా తిన్న వెంటనే ఇలా ఏదో ఒకటి నాకు ఇష్టమైనవి యాక్టివిటీస్ కానీ ఇంట్లో పనులు కానీ చేసుకుంటాను. ఇవైతే రెగ్యులర్ వేర్ యూజ్ చేసే డ్రెస్లే అనమాట. నేను ఇంట్లోకి అలాగే వీడియోస్ కోసం వేసుకునే డ్రెస్లే కదా. సో ఇలాంటి డ్రెస్లన్నీ నేనే ఐరన్ చేసుకుంటాను. వీక్లీ వన్స్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి బట్టలు. బయట ఐరనింగ్కి ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళే డ్రెస్సెస్ కానీ అసలు ఇంట్లో ఇలా మన బాక్సులకి రాని క్లాతులు ఉంటాయి కదా, అలాంటి డ్రెస్సులు అయితే నేను బయట ఇస్తాను. పార్టీ వేర్ డ్రెస్సెస్ అవి. రెగ్యులర్గా నేను ఇంట్లో వేసుకునే డ్రెస్సెస్ మాత్రం ఖాళీ ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో ఏదో ఒక పని పెట్టుకుంటాను. వెజిటేబుల్స్ కటింగ్ అయితేనేమి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం కానీ, పచ్చి బఠానీలు తెచ్చుకుంటాను, అవి ఒలవడం కానీ, ఇంకా అలా అన్నమాట. ఏ ఒక పనులు ఉంటూనే ఉంటాయి.
పడుకోకుండా చేసుకుంటాను. తిన్న వెంటనే మధ్యాహ్నం స్లీప్ అంత మంచిది కాదు హెల్త్కి కూడా. సో లాస్ట్ వీక్ వేసుకున్న డ్రెస్సెస్ అలాగే నెక్స్ట్ వీక్ నేను వేసుకోవాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను. సో అవి తెచ్చుకొని ఇలా ఐరన్ అయితే చేస్తానండి. ఈ వర్క్ తక్కువ టైం ఏం పట్టదు, 1 అవర్ పడుతుంది కదా. పిల్లలు చదువుకుంటూ ఉంటారు, ఆ టైంలో నేను ఇలాంటి పనులు చేసుకుంటాను. చెప్పాను కదా, థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడం కానీ అలా ఏదో ఒక పని, ఏదో రోజుకొక పని అయితే పెట్టుకుంటాను. సో ఈ పని ఫినిష్ అయిన తర్వాత ఒకసారి బట్టలు ఆల్రెడీ ఆరిపోయాయి అనమాట, అవి ఫోల్డ్ చేసేసి హాల్ ఊడ్చేసిన తర్వాత చాలాసేపు అలాగే కూర్చున్నాను కదా, కొంచెం నడుములు పెయిన్ ఉంటుంది కింద కూర్చున్నాను కాబట్టి. బట్ నేను కిందే అలవాటు నాకు. సో టీ తాగుదాం అనిపించింది, బయట క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉందన్నమాట. టీ అయితే పెట్టుకున్నాను, మసాలా టీ పెట్టుకుంటున్నాను, అల్లం టీ అలాగే ఇలాచీ కూడా వేసుకున్నాను. అలా టీ తాగిన తర్వాత వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఈవినింగ్ టైము. సో 5:40కి చాలా చల్లగా అయిపోయింది. నేను వాకింగ్కి వెళ్తుంటే టెడ్డీ నేను వస్తాను మమ్మీ అంది. సో నాకు తోడుగా ఉంటుంది, కంపెనీ ఇస్తుంది కదా అని చెప్పి తను స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి చదువుకుంటూనే ఉంది. లంచ్ బ్రేక్ మాత్రమే తీసుకుంది, తర్వాత అంతా చదువుకుంటూనే ఉంది. నేను ఐరన్ చేసుకుంటున్నాను కదా, పక్కనే కూర్చొని చదువుకుంటూ ఉంది. సో తనకైనా కొంచెం గ్యాప్ ఉన్నట్టు బాగుంటుంది కదా అని తీసుకెళ్తున్నాను. బయట మాత్రం అప్పటికే చీకటి పడిపోయింది, వర్షం పడేలాగుందన్నమాట. వర్షాలు అంటున్నారు కదా, మెట్టు మరీ చలిగా ఉంది. 6కే ఇంత మార్నింగ్ మన దగ్గర కూడా అంతే వస్తుంది. అవునా, లైట్గా ఫాగ్ ఉంది కదా, 6కే అయిపోయింది. కానీ ఇది వరకు సన్ ఉండేది కదా 6 వరకు కొంచెమైనా. అవును, ఇప్పుడు అది 5:30 5:45కే 5:30కే చీకటి పడిపోతుంది. మేము వాక్ చేసి వచ్చిన తర్వాత టెడ్డీ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. నేను మాత్రం వీళ్ళు ఫ్రైడ్ రైస్ అడిగారండి. సో మళ్ళీ రైస్ వండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను పిల్లల కోసము. చెప్పానుగా రసము ఫ్రై మధ్యాహ్నం వరకే చేశాను. చపాతీలు ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. సో పిల్లలు వద్దన్నారనమాట, ఫ్రైడ్ రైస్ కావాలి అన్నారని చెప్పి ఇక మళ్ళీ వాక్ నుంచి వచ్చేసి ఇలా నా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. డిన్నర్ త్వరగానే చేసేస్తాం, చెప్పాను కదా, టైం 7 అవుతోంది అంతే. డిన్నర్ తినేసి గిన్నెలు ఉంటే వాష్ చేసేసి ఇక రేపటికి వంటకు కావాల్సినవి చూసుకుంటాను. మార్నింగే నేను వంట ఏం చేయట్లేదు, పిల్లలు మధ్యాహ్నమే వచ్చేస్తున్నారు కదా లంచ్ కోసం. ఇది అనమాట అండి వీడియో అయితే. ఓకేనండి, ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.